అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వినోద్. ఇతను 22 నెలలు ఇతనికి. ఇతనికి కూడా గతంలో మనం ఏపీలో చూసుకుంటే ఒక చిన్న పాపకి ఎస్ఎంఏ ఎలాగైతే హెల్త్ ఇష్యూ వచ్చిందో సేమ్ ఇక్కడ కూడా తెలంగాణలో ఈ బాబుకి కూడా ఎస్ఎంఏ సెకండ్ స్టేజ్ లో ఉన్నాడు. ఇతనికి కూడా 16 కోట్లు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారు. తలా ఇంత అంటే మామూలుగా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు. వాళ్ళు తిరగని జాగలేదు అంటే స్కూళ్ళు కానీ లేదు అంటే వాళ్ళకు తెలిసినటువంటి పెద్ద మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి ఈ సమస్యను చెప్పుకుంటూ డబ్బులు జమ చేస్తున్నారు. ఆ చిన్న పాపకి అయితే ఎలాగైతే ఇన్ఫ్లుయెన్సర్లు కానీ లేదు అంటే మామూలుగా సామాన్యులు కానీ యువకులు కానీ ముందుకొచ్చి ఎలాగే హెల్ప్ చేశారో ఇక్కడ కూడా అలాగే ఆ బాబుకి హెల్ప్ చేయాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఆమె పేరు నవీన, ఆమె తల్లి. తండ్రి పేరు కిరణ్. వీళ్ళు ఒక ప్రాంతం నుండి ఇక్కడికి వచ్చారు హైదరాబాద్కి. ప్రజెంట్ గట్కేసర్లో ఉంటున్నారు. నిరుపేద కుటుంబం వీళ్ళు. మామూలుగా ఇక్కడ ఉండి డబ్బులు అంటే చిన్న చితక పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. అదే క్రమంలో ఇతనికి అంటే ఈ చిన్న బాబుకి ఇలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చాయని తెలిసినప్పటి నుండి వాళ్ళ పడిన బాధ అంతా ఇంత కాదు. ఏది ఏమైనా మనం దగ్గర ఉండి ఎవరైనా స్వచ్ఛంద సంస్థలు కానీ లేదు అంటే ఏదన్నా హాస్పిటల్ కు సంబంధించినటువంటి డాక్టర్లు ఎవరైనా ముందుకు వచ్చి తలా ఇంత వేస్తే బాబు బతికే అవకాశం ఉంటుంది. ఆ పాపకి ఎలాగ హెల్ప్ చేసిర్రో ఈ బాబుకి కూడా అలాగే అందరూ ముందుకొచ్చి తలా ఇంత కనీసం ఒక 50 100 మీకెంత తోచితే అంత, మీకెంత సహాయం చెయ్యాలి అనుకుంటే అంత సహాయం మీ స్తోమతను బట్టి ఇవ్వండి. మీరు వేసిన ప్రతి రూపాయి కూడా ఆ బాబుకి కొంచెం ఆరోగ్యం మెరుగుపడడానికి సహాయపడుతుంది. ఎందుకంటే 16 కోట్లు అంటే మామూలు విషయం కాదు. ఏది ఏమైనా కూడా ఆ బాబు బతకాలి అంటే ఆ ఇంజెక్షన్ ఇండోనేషియాలో ఉంటుంది. పునర్విక పాపకి ఎలాగైతే అందరూ మూకుమ్మడిగా చేరుకొని ఆ పాపకి హెల్ప్ చేశారో ఇదే బాబుకి అలాగే అందరం ముందుకొచ్చి తలా ఇంత వేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఎంతో ఖర్చు పెడతా ఉంటాము. అంటే రకరకాలుగా వస్తువులు కొనడానికి కానీ లేదు అంటే మన అవసరాలకు కానీ చాలా వృధా ఖర్చు చేస్తాము. అందులో కొంచెం ఈ అమౌంట్ తీసి ఇలాంటి వాళ్ళకు హెల్ప్ చేస్తే కనీసం వాళ్ళ హెల్త్ బాగుంటుంది. నేను చెప్పేది ఏంటి అంటే తలా ఇంత 2 చేతులు కలిస్తేనే చప్పట్లు లాగా మనిషికి కొంచెం 10 20 మీకు తోచినంత సహాయం చేస్తే ఆ బాబు బతికే అవకాశం ఉంటుంది. వాళ్ళ పేరెంట్స్ ఒకటే కోరుకుంటున్నారు, మామూలుగా ఎవరైనా కూడా ముందుకొస్తే బాగుంటుంది అని. మీరు చేయవలసిందల్లా ఒకటే, ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఫోన్పే గూగుల్ పే వాళ్ళ పేరెంట్స్కి సంబంధించిన ఫోన్పే గూగుల్ పే నెంబర్లు ఉన్నాయి. మీకు ఎంత తోచితే అంత, మీకు ఎంత సహాయం చేయాలనిపిస్తే అంత సహాయం చేయండి. దయచేసి ఇది మామూలు వీడియో అని నిర్లక్ష్యం చేయకండి. ఈ వీడియో అంటే ఒక 10 మందికి పంపిస్తే కనీసం ఆ బాబుకి హెల్ప్ అవుతుంది. 10 మందిలో కనీసం ఒక 5గురు హెల్ప్ చేసినా కూడా బాగుంటుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అంటే షేర్ చేస్తూ, ఎక్కువ షేర్ చేయడం వలన కొంతమంది స్పందించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎందుకంటే కొంతమంది డబ్బు లేని వారు కూడా ఉంటారు. మనం షేర్ చేసే వాటిలో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు కానీ లేదంటే కొంతమంది డబ్బున్న వ్యక్తులు కానీ ఈ ఒక వీడియోని చూస్తే కనీసం కొంచెమన్నా హెల్ప్ చేసినట్టు ఉంటుంది. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి అతని ఆరోగ్య సమస్యలు కానీ అన్నీ తెలుసుకున్న తర్వాతనే మీరు ఫార్వర్డ్ చేయండి.